చేసేది వేరు, మనం కూడా చేసుకుంటే మనం బాగుపడతామని చేసుకుంటే మంచిగా ఉంటుంది. దాని కొరకు ఇవన్నీ చేస్తాం. మొత్తం మీద జ్ఞానం అంటే పరిపూర్ణంగా చెప్పాల్సిన గురు జ్ఞానం. చూడు, జపం చేసే వాళ్ళు మూలాధార చక్రం ఒకటి, దానికి జపమే చెప్పినారు 600. మళ్ళీ స్వాదిష్టాన చక్రం అదొక మెట్టు, పై మెట్టు 6000. మళ్ళీ మణిపూరక చక్రం దాంట్లో విష్ణువు ఆయనకు 6000. అనాహతం హృదయంలో స్టేషన్స్ ఆయనకు 6000. అప్పుడు ఈ చక్రాలు శుద్ధి అవుతాయి, మనసు భార్య శుద్ధి అయిపోతుంది. మళ్ళీ జీవాత్మ కంఠస్థానం ఆయనకు 1000. తర్వాత భూమధ్యం ఈయన పరమాత్మ ఉంటాడు, ఆయనకు 1000 చక్రం. ఆజ్ఞాచక్రం ఆయన పరమాత్మ ఉంది, ఆయన ఆజ్ఞ మేరకు మేము జరుగుతుంటాయి. అందుకే ఆజ్ఞాచక్రం అంతే కదా. పైన సహస్రం బ్రహ్మకమాలు ఉంటాయి కదా, అక్కడ పరబ్రహ్మ గురువు రూపంతో ఉంటుంది. అది సహస్ర చక్రం, ఆయనకు 1000 మంది ఆయనకి. ఇది భౌతికం. భౌతిక చక్రాలు 7, పాంచపాతి. సూక్ష్మ చక్రాలు మళ్ళీ వేరు ఉంటాయి. అవి కేవలం స్థూల శరీరం ఉండదు. అక్కడ సూక్ష్మ శరీరం 7 ఉంటాయి చక్రాలు, 4 పేర్లు ఉంటాయి. అది ఉన్నది మిశ్రమం ఉంటాయి. అయితే ఇక్కడ సహస్రం అని అంటే చెప్తాము. సూక్ష్మ చక్రం 7 ఉంటుంది. సుంసుమార చక్రం అంటారు. సుంసుమార చక్రం అది ఇక్కడ కారణగురు ఉంటాడు కదా, ఇప్పుడు చెప్పేది. అక్కడ నిజగురు, కారణగురు నిజ. కారణగురు అంటే ఈ మార్గానికి, దైవ మార్గానికి పోయడానికి కారణం చెప్పి చేసిన ఉపదేశం. అక్కడ మోక్ష కారణం, డైరెక్ట్ మోక్షానికి కారణం నిజగురు. ఈ రెండు ఈ గురువు వల్ల తెలుసుకోవాలా. తెలుసుకుని అందరూ సాధన చేసి మనం పెద్ద చేయబడుతుంది. శ్రమ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో. శ్రమ చేసి తెలిసి కరెక్ట్ అంటే తెలుసుకుంటే శ్రమ అనిపిస్తుంది. ఫస్ట్ అది అనిపిస్తుంది ఎవరికైనా. ఈ విధంగా అందరూ సాధన చేసి దేవుడి మార్గంలో అన్ని పైన ఆ పరమాత్మ సహస్రం మనలోనే ఉన్నాడని, ఆ పరమ శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఎట్లా ఉంటాడు? అందరిలో ఉంటాడు. అందరిలో వాడు అన్ని దానేటువంటి వాడే పరమాత్మ. ఆ పరమాత్మ తెలుసుకోవడానికి గురువుడు ఆత్మాభివృద్ధి ఈ బోధ స్కూళ్ళు అని చెప్తుంటారు. కనుక ఆ విధంగా తప్పకుండా ఏ గురువులు చెప్పినా, ఎక్కడ చెప్పినా పోయి కాటికి అందరూ కూడా వాళ్ళు చెప్పేటువంటి జ్ఞానాన్ని కొంచెం సంపాదించుకొని ఆ భగవంతుడికి గురువుకి అనుగ్రహం సంపాదించుకొని ఆ ముక్తి పొందాలని వాటి బట్టి ఈ కార్యక్రమాలంతా కూడా మన గురువుకున్న కార్యక్రమం మన ఉద్దేశం కదే. దానివల్ల మనం ఒకరికి అందరూ దేవతలు పెట్టేసి అందరూ దేవతలు ఆ సద్గురు అడ్డుపడి కలిగి అందరూ కూడా వాళ్ళందరికీ ఆ భగవంతుడు మన సత్కర్మ సద్భక్తి కాబట్టి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి అందరినీ జీవన్ముక్తి ప్రసాదించాక అని ప్రార్థించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విరమించడం జరుగుతుంది. మరి శ్రద్ధగా విన్నందుకు మీకు అందరికీ వస్తాయి కదా, వారికి అభిమానాలు పాదాభిమానాలు. మరి ఓం సహనావతు సహనౌభునత్తు సహ వీర్యం కరవావహై ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. రామేశ్వర హారతి ఇస్తున్నామా? అయిపోయింది.